నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. భారీ మెజారిటీ తెలుగుదేశానికి కట్టబెట్టారు ప్రజలు. ఓకే. ఇప్పుడు వన్స్ తెలుగుదేశం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మారిపోతారు. ఇంకో మనిషి వస్తారు ఆయనలో అని జెప్పేసి ఆ నానుడుంది. సో, ఇప్పుడు ఆయనకి వాస్తవానికి ఈ 5 సంవత్సరాల తర్వాత రాజకీయ జీవితం ఏందని పక్కన పెడితే, తెలుగుదేశం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదండి ఈ 5 సంవత్సరాలు? మంచి ప్రశ్న వేశారు అంజి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలోకి వచ్చే వరకు అధికారంలోకి తీసుకురావటానికి విపరీతమైనటువంటి శ్రమ చేస్తాడాయన. ఆయనకున్న మేధస్సును మొత్తాన్ని వాడి ఎక్కడ అవకాశం వచ్చినా దాన్ని తీసుకొని మళ్ళీ అధికారంలోకి పడిపోయిందనుకున్న పార్టీని మొన్న చూసాం. అరెస్ట్ చేసేసాం, ఇంకేముంది పార్టీ లేదు, ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఫినిష్ అన్నారు. అలాంటి దీని దగ్గర నుంచి ఎంత ఇదిగా పైకొచ్చారు, 7 నెలలు తిరిగేపాటికి రాజకీయ ముఖ చిత్రం ఎలా మారిపోయిందో మనం చూసాం. కానీ ఆయన మీద ఉన్న అపప్రద ఏంటంటే, అది కొన్ని సందర్భాల్లో నిజం కూడా, అపప్రదని కూడా అంటానికి లేదు. అధికారంలోకి రాగానే కేవలం అధికారం, అధికారం, అధికారం ఏవి ఉన్నా గానీ పనులు చేయాలి, దీన్ని చేయాలి, అది చేయాలి, అభివృద్ధి చేయాలి, దీంట్లో పడి ప్రజల్ని పట్టించుకోవటం అంటే పార్టీని పట్టించుకోవటం నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మనం చూసాం. అది నిజం కూడా. కొంత దాని మీద దెబ్బతిన్నారు. పార్టీ విషయానికి మళ్ళీ వద్దాం. చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాల్సినవి, చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అంటే అంతటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడికి చెప్పే స్థాయి మనకి లేకపోయినప్పటికీ కూడా, ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు ఆయన దాకా వెళ్ళినాక లేకపోయినా చెప్పడం అనేటువంటిది నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్. అంటే ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా జరగాలి అనేటువంటి ఆయన భావనలో ఉంటారు. ఆ ప్రాసెస్‌లో ఏం చేస్తారంటే, ప్రతి విషయాన్ని వడపోసి సుదీర్ఘమైనటువంటి సమీక్షలు, సుదీర్ఘమైనటువంటి టెలికాన్ఫరెన్స్‌లు, ఉద్యోగస్తులు పొద్దున కూర్చుంటే ఎప్పటికి లేస్తారో వాళ్ళకే తెలీదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఇదొక కారణం. ఎందుకంటే, మీరంటే రాష్ట్రాభివృద్ధి కోసం 18 గంటలు శ్రమ చేసేటువంటి శక్తి మీకుంది, ఆ తాపత్రయం మీకుంది. కానీ జీతం తీసుకునే ఉద్యోగస్తులు కూడా మీలాగే ఆలోచించాలి, మీలాగే శ్రమ పడాలనుకోవటం అనేటువంటిది అత్యాశ కదా! కాబట్టి మీరు 43% ఫిట్‌మెంట్ ఇచ్చినా వాళ్ళకి, 6 వారాల పని దినాలను 5 వారాలు చేసినా, హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ఏసినా, ఇంటర్‌లుల్లాగా ఎన్ని ఫెసిలిటీస్ వాళ్ళకిచ్చినా, ఈయనుంటే మనల్ని చంపేస్తున్నాడురా బాబు అని చెప్పి గంపగుత్తుగా తీసుకెళ్ళి వైఎస్ఆర్‌సీపీకేశారు. కాబట్టి ఈసారి ఏంటంటే సమీక్షలనేటువంటివి ఆ పరిమితికి మించకుండా ఆ 10-5 ఆర్ 10-6 లోపల చేసేసి వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే, ఈసారి మీకు బ్రహ్మాండంగా పట్టం కట్టిన వాళ్ళలో వాళ్ళు మొదటి వరుసలో ఉన్నారు ఉద్యోగస్తులు. ఎందుకంటే జీతం కూడా రానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. అయితే ఇదొక్కటి మాత్రం ప్రతిదీ పర్ఫెక్షనిస్ట్‌గా అన్నీ నేనే చూడాలి అనేటువంటి భావన ఆయనకి. ఇప్పుడు ఇన్ని శాఖలు 25 మంది మినిస్టర్‌లకి ఇచ్చారు. కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు జరిగిందేంటంటే ఇన్ని శాఖల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఎంఓ ఆఫీస్ నుంచి రావాలి. చంద్రబాబు నాయుడు గారే చెప్పాలనేవాళ్ళు. ఇది ఏమవుతుందంటే అనుకోకుండా పని భారం ఆయన మీద పెంచడం కాకుండా, మిగతా వాళ్ళందరూ కాడి పడేసి కూర్చునేటువంటి అవకాశం. కానీ అదృష్టం కొద్దీ ఈసారి ఏమైంది, 17 మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు. మీ అనుభవ సారాన్ని వాళ్ళకిచ్చి, వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి, మీ పాటికి మీరు పని చేయండి, ఏదన్నా అవసరమైతే మాత్రమే నన్ను డిస్టర్బ్ చేయండి, నా దగ్గరికి రండని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. ఒక సినిమా ఏదో చూశాను నేను. దాంట్లో ఒక చక్కటి డైలాగ్ ఉంది. చిన్నప్పుడు మీరు పిల్లవాడికి చెయ్యివ్వకపోతే వాడు నిలబడలేడు. కానీ పెద్దయిన తర్వాత కూడా మీరు అతను చెయ్యి పట్టుకొని ఉంటే అతను ముందుకెళ్ళలేడు. చిన్న డైలాగ్ అయినా చాలా అర్థం ఉంది దీంట్లో. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నిలబడే వరకు వాళ్ళకి సహకారం అందించండి. మీ అనుభవం గురించి చెప్పండి, ట్రైన్ చేయండి. తర్వాత చెయ్యి వదిలేసి నీ డిపార్ట్మెంట్ నీది, నాకు ఎండ్ రిజల్ట్ కావాలి అంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. అట్లా కాకుండా అన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారులే, నేను ఊరికే పదవి అనుభవిద్దాం అంటే ఏమైపోతుందంటే మిగతా దందాల మీదకి వీళ్ళ దృష్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మీరు పూర్తిగా ఎంగేజ్ చేయాలి. ఇదొకటి. తర్వాత గతంలో లాగా కాకుండా ఈసారి మీకు అంది వచ్చిన అదృష్టం ఏంటంటే, చాకు లాంటి నారా లోకేష్ గారు మీ చేతికి అందొచ్చారు. మీకు పార్టీకి ఇంతకుముందు చాలా గ్యాప్ ఉండేది. అధికారంలోకి రాగానే పార్టీని పట్టించుకునేవాళ్ళు కాదనేటువంటి ఏదైతే ఉందో, దాన్ని నారా లోకేష్ గారి రూపంలో మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంది.
దాని కార్యక్రమాలన్నీ ఆయనకు అప్పచెప్పేసి మీ బ్రెయిన్ అంతా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి దశ. మీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చాలా 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 అవసరం. కాబట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా వీటన్నిటిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత గతంలో కొన్ని పొరపాట్లను నేను అన్ను, ఆ రోజు పరిస్థితులను బట్టి ఆయన చేసి ప్రతిదానికి చంద్రన్న 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 అని పేర్లు పెట్టడం, చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, ఇవన్నీ సంచుల మీద వాళ్ళ ఫోటోలు ముద్రించడం, ఇవన్నీ జరిగినాయి. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు నెక్స్ట్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అంత ప్రచారం చేసుకొని మీ ఫోటోలు వేసుకొని మీ పేర్లు పెట్టుకున్న ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారు కదా, అవేం పని చేయలేదనే కదా. మీరు చేసినటువంటి పని వాళ్ళకి గుర్తుంటుంది, మీ బొమ్మలు ఉంటేనే జరగదు. కాబట్టి గతంలో హైదరాబాద్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆయన గవర్నమెంట్ ఉన్న చాలా వాటికి పెద్ద పెద్ద వాళ్ళు, దేశభక్తులు, గత చీఫ్ మినిస్టర్లు, వాళ్ళందరూ పార్కులకు కానివ్వండి వాళ్ళ పేర్లు పెట్టారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. మీరు పెట్టే పథకాలకి ఆ గొప్ప వ్యక్తుల పేర్లు పెడితే చాలా బాగుంటుంది. తర్వాత ప్రతి పథకం ఏదన్నా ఇచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు పేపర్లో. అసలు అవసరం ఏముందండి? జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో అయితే 100 కోట్లు 1000 కోట్లు కూడా దాటిపోయినాయి. మీరు ఇచ్చేటువంటి పథకం ఏంటనేటువంటిది మీకంటే బాగా ఇవాళ ఉన్నటువంటి మీడియా దాన్ని డిసెక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న మంచి చెడు కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ఇలాంటిది ఉన్నప్పుడు మీరు మళ్ళీ వాటి కోసం ప్రత్యేకంగా ఇది చేయటమే ఉంది. సో ఇలాంటి వాటినన్నిటిని కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా గౌరవం. మొన్న ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి సంచులు ఉన్నాయి, అవి ఏం చేయాలన్నారు. ఉన్నాయి కాబట్టి పక్కన పడేయండి అంటే చంద్రబాబు నాయుడు గారి గౌరవం తగ్గేది. వేస్ట్ అవటం ఎందుకు, ఇచ్చేయండి అన్నారు. గౌరవం చాలా పెరిగింది. తమిళనాడులో చూసాం. అవును. అదే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇలా హుందాగా ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత అధికార మదం అనేటువంటిది మీకు లేకపోయినా వచ్చినటువంటి నాయకులకి, కింద ఉన్నటువంటి కార్యకర్తలకి ఎప్పుడైతే అధికారం వచ్చినప్పుడు ఏంటంటే కొంత విచ్చలవిడితనం వస్తూ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కడు 50 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి వచ్చారు కాబట్టి ఆదాయ మార్గాలను వెతుక్కుంటానికి చూస్తూ ఉంటారు. దీన్ని మీరు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆది నుంచే ఉంది. ఎందుకంటే ఎంత వద్దన్నా అధికారంలో కుర్చీలో కూర్చోగానే కొన్ని అవలక్షణాలు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాల్లో జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులకి మనం చెప్పాల్సిన పని లేదు, కానీ ఆయన పని రాక్షసుడు. ఒకసారి పనిలో పడిపోయారంటే ఇక్కడేం జరుగుతుంది అనేటువంటిది ఆయన దృష్టికి రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రం అంతా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి అండి, ఇక్కడ కార్యకర్తల విషయంలో ఇంతకు ముందులాగా లేరనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఫస్ట్ డే కూడా చాలా మందిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే లోకేష్ గారు కూడా 2 రోజులు ప్రజా దర్బారు మనం చూసాం. అక్కడున్న ఆ నియోజకవర్గంలో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కలవడం జరిగింది. సో ఇంతకు ముందులోగా కాకుండా కార్యకర్తలకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు అనుకోవచ్చా మార్పు అనేది? ఖచ్చితంగానండి. ఇందాక నేను అన్నది అదే. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ రూపంలో ఒక చక్కటి అవకాశం అందివచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. ఆయనకి మనసులో జనాల పట్ల ఎంత ప్రేమ ఆప్యాయత ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అది మాట రూపంలో చేత రూపంలో ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆయన పని రూపంలోనే ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు లాస్ట్ టైం ఎందుకు ఆదరించారంటే దాంట్లో సగం కారణం ఆయన వాళ్ళని సవరదీయటం, ముద్దులు పెట్టడం, తర్వాత ఆలింగనాలు చేసుకోవటం. అబ్బో సీఎం కాబోతున్న వ్యక్తి మా దగ్గరికి వచ్చారన్నది. ఆ గ్యాప్ను పూడుస్తూ ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు మీ దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేటువంటిది లోకేష్ గారు బాగా నేర్చుకున్నారు. సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఎవరితోటి ఎలా ట్రీట్ చేయాలి, మనిషికి దగ్గరగా మనసుకు దగ్గరగా ఎలా వెళ్ళాలి అనేటువంటిది దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. అందుకే పప్పు అని ఎగతాళి చేసిన స్థాయి నుంచి ఇవాళ ముట్టుకుంటే కాలిపోద్దరా నిప్పు అనే స్థాయికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆటోమేటిక్గా ఓవర్నైట్గా మారలేరు కాబట్టి ఆ గ్యాప్ను పూర్తి చేయడం అనేటువంటిది నారా లోకేష్ గారి మూలన అవుతుంది. ఇప్పుడు మంగళగిరి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఓపిక్గా వింటాం. అయితే ఈ ప్రజా దర్బార్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనండి, అధికారంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు ముందు మొదలు పెడుతున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఉందా ప్రజా దర్బార్ అంటే ఎక్కడ కనపడట్లేదు. అలా కాకుండా ఒక పర్టికులర్ డేలో ఇక్కడ జరుగుతుంది అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం
చాలా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం.